ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్త, జూలై 26న నీకు దూరమైన బంధం దక్కర కాబోతుంది. నీ శివయ్యపై నీకు ఏమాత్రం నమ్మకమున్నా ఆఖరి వరకు విని ఖచ్చితంగా తెలుసుకో. నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి మలుపు తిప్పే బ్రహ్మాండమైన సమయం అనేది ఇక నీ జీవితంలో మొదలవబోతుంది. చెప్పాలంటే నీ జీవితంలో ఒకేసారి కొన్ని శుభవార్తలు ఒకటి తర్వాత మరొకటి తుఫాన్లా రాబోతున్నాయి. ఇన్నాళ్ళు నువ్వు దేనికోసమైతే ఏ కష్టాల్లో అయితే నలిగిపోయావో ఆ బాధలన్నిటికీ కాలం చెల్లే రోజు వచ్చేసింది. రేపటి రోజు ఉంది. ఆ రేపటి రోజే ముఖ్యంగా ఎన్నాళ్ళ నుండో నీకు దూరమై నీ మనసును గాయపరుస్తున్న నీ ఆత్మీయ బంధం మళ్ళీ నీ జీవితంలోకి తిరిగి రాబోతుంది. నీ భాగ్యం అసలు ఎలా మారిపోతుంది, రేపటి రోజు జరగబోయే ఆ అద్భుతమైన సూచనలు ఎలా ఉండబోతున్నాయో తప్పకుండా నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. కాస్త ప్రశాంతంగా కూర్చొని నీ శివయ్యని మనసులో తలుచుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి ఒక్కసారి స్మరించు. ఆఖరి వరకు ఈ మాటలు జాగ్రత్తగా విను. కొంతకాలంగా నీకు అంత ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది కదా. ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం ఒక్క రవ్వంత కూడా కనిపించడం లేదు కదా. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కారణం లేకుండానే మనసులో ఒక రకమైన ఆందోళన వస్తూ ఉంటుంది. ఇది నువ్వు బలహీనపడుతున్నట్లు కాదు భక్త. నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది అనడానికి ఇది ఒక గొప్ప సంకేతం అని చెప్పొచ్చు. భగవంతుడు నీ జీవితంలో పెద్ద అద్భుతాన్ని సృష్టించే ముందు నీ మనసులో కొన్ని అలజడులను కూడా కలిగిస్తారు. అందుకే దీన్ని బలహీనత అని అస్సలు అనుకోవద్దు. ఇది నీ విజయానికి నాంది పలకొచ్చు కదా. నీ జీవితంలో రాబోయే కొన్ని శుభవార్తల గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటిది నేను ఆశ్చర్యపరచచ్చు. త్వరలోనే నీకు ఎలాంటి శుభవార్త, అసలు నువ్వు ఊహించిన ఒక మంచి సమాచారం అందబోతుంది. ఇది నీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి కావచ్చు, లేదా నువ్వు అసలు విడిచిపెట్టినటువంటి దేని గురించైనా సరే కావచ్చు. తప్పకుండా ఒక శుభవార్త నీ దగ్గరికి రాబోతుంది. అది జరిగినప్పుడు ఇప్పుడు నీకు నమ్మకం కలగదు. కానీ ఇక్కడ నువ్వు ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి. తొందరపడి ఈ శుభవార్త నువ్వు అందరితో చెప్పుకోవద్దు, సరేనా? ఎందుకంటే నీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు నీ చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. అందుకే నీకు ఏదైనా సరే నువ్వు అనుకునే పని పూర్తయ్యేంత వరకు ప్రశాంతంగా మౌనంగా కూర్చొని ఉండటం చాలా ముఖ్యం. మరొక శుభవార్త ఏంటి అంటే, ఇందులో ఒక ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే శుభవార్తలు నేరుగా ఆ సంతోషాన్ని నీకు కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. మొదట నీకు ఒక సమస్యలాగా అనిపిస్తుంది. కానీ నీ కుటుంబంలో కానీ, నీ సన్నిహితుల మధ్య కానీ ఏదైనా ఒక పాత విషయం బయటపడుతుంది, లేదా ఎవరో ఒకరి ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోతుంది. దానితో అసలు నా జీవితంలో ఇదంతా ఎందుకు జరుగుతుంది శివయ్య అని నువ్వు బాధపడవచ్చు. కానీ ఆ గందరగోళం నుంచి నువ్వు ముందు బయటపడాలి. అసలు నీ ఒక్కసారి ఆగి చూడు. నీ దృష్టి ఆగి ఉంది, నువ్వు గ్రహించలేకపోతున్నావు. తర్వాత నువ్వే తెలుసుకుంటావు. కొన్నిసార్లు భగవంతుడు కూడా పెద్ద విజయాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మొదట వాళ్ళని గందరగోళంలాగా ముందుకు నడిపిస్తారు. దాన్ని చూసి నువ్వు భయపడకుండా ఉంటే చాలు. ఇది ఒక సమస్యలాగా నీకు అనిపించవచ్చు, కానీ నిజానికి అదే నీకు మార్గదర్శకం అవుతుంది. నీ జీవితంలో ఒక పెద్ద మంచి దారినైతే చూపిస్తుంది. ఇక్కడ నువ్వు ముఖ్యమైన ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా డబ్బు విషయంలో కానీ, బంధాల విషయంలో కానీ ఆవేశపడి ముందడుగు అస్సలు వేయద్దు. వేశావంటే చేతికి అందినట్లే అంది వచ్చే అవకాశం చేజారిపోతుంది. జాగ్రత్త. అందుకే ప్రశాంతంగా ఉండు. పరిస్థితులను గమనిస్తూ సరైన సమయం కోసం వేచి చూడు. ఎవరైతే ఓపికతో ఉండి సరైన సమయంలో సరైన అడుగు వేస్తారో వాళ్ళకి అదృష్టం ఖచ్చితంగా తోడవుతుంది. ఇక్కడ నీకోసం ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతాను. ఈ మధ్యకాలంలో నీకు అంటే నీ మనసుకి ఏదైనా కానీ ఒక పాత గాయం, నీకు తెలిసినటువంటి ఒక ముఖ్యమైన ముఖం పదే పదే నీకు కనిపిస్తూ ఉంటే, లేదా ఏదైనా తెలియని పీడ కళ్ళు వస్తూ ఉంటే, ఒకవేళ మంచి కళ్ళు వస్తూ ఉంటే అది అస్సలు మర్చిపోలే. ఎందుకంటే అది సాధారణమైన కళ అయితే మాటికి కాదు. భగవంతుడు నీకు ఇస్తున్నటువంటి ఒక సూచన కూడా అవ్వచ్చు. ఆ సంకేతం చాలా త్వరలోనే నిజం కూడా అవ్వచ్చు. దైవిక శక్తి ఎప్పుడూ కూడా మనతో నేరుగా మాట్లాడదు. అది కొన్ని సంకేతాల ద్వారా, కళల ద్వారా, మనుషుల ద్వారా మాట్లాడుతుంది.
కాబట్టి భక్త, కొన్ని సూచనలు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి రాత మారిపోవచ్చు. మనస్ఫూర్తిగా భగవంతుని నమ్మేవారికి ఆగిపోయిన పనులన్నీ అకస్మాత్తుగా మళ్ళీ తిరిగి పూర్తి కావడం మొదలవుతాయి. అలానే నీ చుట్టుపక్కల ఒక వ్యక్తి నిన్ను చాలా కాలంగా గమనిస్తూ ఉండొచ్చు. నీ కష్టాన్ని, నీ ప్రయత్నాన్ని వారు నిశ్శబ్దంగా చూస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు నీతో ఉన్నటువంటి అన్ని రకాలు కూడా నీతో ఏమీ చెప్పలేకపోవచ్చు. కానీ ఒక బంధం అనేది ముందుకు వస్తారు. కాకపోతే వాళ్ళని నువ్వు సరిగ్గా గమనిస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్న మనుషులు కాస్త జాగ్రత్తగా గమనించు. అదృష్టం ఎప్పుడు సాధారణ రూపంలో దాగి వస్తుంది అనుకోకు. కొన్నిసార్లు ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు. ఇక నీకు సంబంధించి ఉద్యోగం కావచ్చు, ఆర్థిక విషయాల గురించి కావచ్చు, వీటి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక అద్భుతం జరిగే తీరుతుంది. ఇవి చాలా తక్కువ మంది జీవితంలో జరగచ్చు. త్వరలో నీకు మంచి అవకాశం నీ తలుపు తడుతుంది. అది మొదట చూపుల్లో చిన్నదిగా అనిపించవచ్చు. ఒక కొత్త పని కావచ్చు, లేదా కొత్త ప్రతిపాదన కూడా కావచ్చు, లేదా చాలా కాలంగా ఆగిపోయిన పాత పనులు అకస్మాత్తుగా ముందుకు సాగడం కావచ్చు. ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద రహస్యం కూడా ఉంది. నువ్వు అసలు ఊహించని సమయంలో ఒకరోజు ఒక అవకాశం నీ ముందుకు వస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి భక్త. ఆ అవకాశం నీకు చిన్నదిగా అనిపిస్తుంది, కానీ నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఒక పెద్ద సువర్ణ అవకాశాన్ని కోల్పోవద్దు భక్త. ముందుగా రాబోయే రోజుల్లో చెప్పాలంటే ఎదురయ్యే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ప్రతి చిన్న సూచనలు కూడా చాలా జాగ్రత్తగా సీరియస్గా తీసుకో. ఎందుకంటే ఇక్కడ అదృష్ట భాగం అనేది ఆ ద్వారం తెరుచుకోబోతుంది. అవి చిన్న విషయాల ద్వారానే వస్తాయి. ఒక పని చేస్తే ఆ పని చేసే దగ్గర నువ్వు ఎవరైతే పై అధికారులు ఉంటారో వారు తప్పకుండా నీ పని పట్ల అన్ని రకాల పనితీరుపై ఏదో ఒక ప్రశంసల వర్షం కురిపిస్తారు. అలానే ఆ వ్యక్తి నీ పనితీరు నిన్ను ప్రోత్సహిస్తారు. ఎంతో కాలంగా వారు నిశ్శబ్దంగా నీ పని, నీ కష్టాన్ని గమనిస్తూ ఉండొచ్చు. తర్వాత సరైన సమయం చూసి నీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన అవకాశాన్ని నీకు అందివ్వచ్చు. కాబట్టి నీ పనిలో ఎలాంటి అపోహలు లేకుండా చూసుకో. నిశ్చింతగా ఉండు. ఇక నీ కష్టం సరైనటువంటి దిశలో సాగేలా చూసుకో. నేను అన్నీ మారుస్తాను. ఇక్కడ నీ బంధం నీ జీవితంలోకి రాబోతుంది. గతంలో నీ మనసుకు దగ్గరగా ఉండి కొన్ని కారణాల వల్ల నీకు దూరమైన ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం నీకు త్వరగా అందబోతుంది. సంతోషంగా ఉండు. బహుశా ఆ వ్యక్తి స్వయంగా నీతో మాట్లాడొచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా వాళ్ళ గురించిన వార్తలు నీకు తెలియచ్చు. వాళ్ళు ఇదంతా కూడా గమనిస్తూ నీకు అతి త్వరలో దగ్గర కాబోతున్నారు. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీకైన జీవితం ఖచ్చితంగా నీ సొంతమవుతుంది. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు భక్త. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఈ శివయ్యదే కదా. మరి ఇంకెందుకు దిగులు, భయం చెప్పు. ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ జరిపించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. నిశ్చింతగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.